హాయ్ అండి. సంక్రాంతికి అందరికీ షాపింగ్ అయిపోయిందా? నేనైతే బట్టల షాపింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు ఇంకొక షాపింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. సంక్రాంతికి అన్నిటికన్నా ఇంపార్టెంట్ భోజనం. సో మేమైతే పప్పుల చీటీ వేసాను ఒక దగ్గర. నాకు సరుకులు వచ్చాయన్నమాట. అన్ని బట్టలు సరుకులు అన్నీ ఒకేదైతే కష్టం అయిపోద్దని నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఏమేమి ఇచ్చారో మీకు ఈరోజు చూపిస్తాను. బెల్లం అండి, ఫస్ట్ స్వీట్ ఓపెన్ చేయగానే. తర్వాత మనకి ఇష్టమైన బిర్యానీ రైస్, బాస్మతి రైస్ ఇచ్చారు. కందిపప్పు 2 కేజీలు, పంచదార 2 కేజీలు, ఇది వచ్చేసి మినప్పప్పు 2 కేజీలు, శనగపప్పు, చట్నీ పప్పు, తినే శనగపప్పు, పల్లీలు, పెసరపప్పు, సేమియా, సర్ఫ్, సూజీ నూక, ఎర్రనూక, సోప్స్, పేస్టు, బట్టల సబ్బు, గిన్నెలు తోముకునే సబ్బులు ఉన్నాయి దాంట్లో. ఇది వచ్చేసి చింతపండు, గోధుమ పిండి, ఇంకేదో ఉన్నాయండి, 2 ప్యాకెట్లు తీస్తాను. ఇడ్లీ నూక, ఇది కూడా ఇడ్లీ నూకే. ఇడ్లీ అంటే మేము భోగి రోజు ఇడ్లీయే చేసుకుంటామండి. ఇవేనండి సామాన్లన్నీ. జనరల్గా పండగ జనవరిలోనే బట్టలు అవి కూడా తీసుకోవాలి కదా, అన్నిటికీ బడ్జెట్ ఎక్కువైపోద్దని నేను ప్రతి నెల ఇంత అమౌంట్ అని కడతామండి. మాకు జనవరి వచ్చేసరికి 3 రైస్ బ్యాగ్స్, ఒక 25 లీటర్ల ఆయిల్, ఈ సరుకులు అన్నీ ఇచ్చారండి. మీరు ఎవరైనా ఇలాగ పప్పుల చీటీలు అవి వేసి గ్రాసరీస్ అవి వస్తే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.